ఈరోజు మనం మన దేవాలయంలో నేను క్రిస్మస్ అడ్వెంట్లోని 8వ రోజు 9వ రోజు ప్రారంభమైంది. మనం జరుపుకునేది 2వ రోజు మన ఆలయంలో. దయచేసి మీరందరూ రావాలని కోరుచున్నాము. ఇది 2వ రోజు మన ఆలయంలో కూడుకుని స్త్రీలు దేవుని స్తుతించున్నాము. మీరందరూ కూడా మెలకు కలిగి రావాలని కోరుచున్నాము. ఈరోజు మనం ధ్యానము దైవభీతి ధ్యానం మనం ఈరోజు ధ్యానం దైవభీతి. ఈరోజు మన ధ్యానం దైవభీతి. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరము ఉంటుంది. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాడు. వారి హృదయ ఆలోచన విషయమే గర్విష్ఠులు చెందుతుంది. ఆయన ఎందుకు భయపడుతుండే దేవుడు ఎంతో మేలు చేస్తాడు. అలాగని మనకి ఏర్పరిచిన రోజులు మనం స్వధీనం చేసుకోకుండా ప్రతిరోజు దేవుని ఆలయంలోకి వచ్చి ఆ 2 మాటలు మనం దేవుని స్తుతించి ఆయన జన్మదినోత్సవానికి మనకి ఎంతో సిద్ధపడి సంతోషంగా ఉండటానికి మన సంఘమంతా ఐక్యతగా ఉండటానికి మనము సిద్ధపడాలని మన పాస్టర్ గారు మనకు నిర్ణయించారు. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అజ్ఞానంగా చేయకుండా జ్ఞానంతో మనం ఎంతో ఇదిగా మనం కూడుకుని స్త్రీలందరము మనం ఆరాధించుకోవాలి. పురుషులంటే ఎలాగో రారనుకోండి, స్త్రీలు కూడా మనం అందరం వచ్చి దేవుని స్తుతించి ఆయన చిత్రం చెప్పున మనం చెయ్యాలి. చేసి మనకి ఏదొచ్చో దాన్ని నాకైతే ఎప్పుడు ఏమీ నేను చేయలేదు. ఇదిగో తల్లిగారు నన్ను చేయమని చెప్పమన్నారు. ఏదో దేవుడు నాకు ఇచ్చిన 2 మాటల జ్ఞానంతో నేను చెప్తున్నాను. అందరూ కూడా విని రేపటి నుంచి అయినా సిద్ధపడి నేను ప్రతి బిడ్డ కూడా దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని స్తుతింటే మనకి ఎంతో మంచిది. ఆయన జన్మదినోత్సవానికి మనం ఎంతో సంతోషంగా ఉంటాం. అలాగని వచ్చి ప్రతి బిడ్డ కూడా దేవుని ఆలయంలో ఉండాలని కోరుచున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మోజేసు అందరూ కూడా ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాను. వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులు చెందగొట్టే సింహం నుండి బలవంతులను పడద్రోసి ఆయన ఆకలిని వారిని మంచి పదార్థంతో తృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసేది. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతములకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవించినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసేది. అలాగే మనం కూడా మన పితరులతో ప్రమాణం చేసినట్లు మనం కూడా అలాగే దేవుని జ్ఞాపకం చేసుకుని మన దిన ప్రార్థనలో వాక్యం చదువుకుంటూ అందరం ఉండాలి. మరి స్త్రీలు అనేక మంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో. వారందరూ కూడా దేవుల్లో ఎంతో వినయంగా ఉండి దేవుని కొరకు ఎంతో ఆయత్పడి ప్రార్థనలందరినీ చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి తండ్రి మాకు ఎంతో మేలు చేస్తాడని నమ్మి చేశారు. అలాగే మనం కూడా దేవుని యొక్క వైవిధ్యం ఉండి మనం కూడా ఏ కల్మషం లేకుండా ఆడైతే మనకి ఎందుకు మేమైతే మనకి ఎందుకు లేకుండా ప్రతి బిడ్డ కూడా మనం అందరం కలిసి ఈ అటువంటి కాలంలో మనం అందరం చేరి దేవుని స్తుతించాకి మీరు అందరూ రావాలని ఏహో ఎందుకు భయభక్తి గల స్త్రీ కొనియాడబడుతుంది. అలాగే మీరు కూడా ఎక్కువైన భయభక్తులు కలిగి దేవుని ఎందుకు కొనియాడబడాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు నేను